వెల్కమ్ టు ఆర్ఫేటీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పట్టణంలో సంబరాలు నిర్వహించారు. కార్యకర్తలు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆకుతోట రమేష్ చురుకైన పాత్ర పోషించారని నేతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన నిబద్ధతను కార్యకర్తలు గుర్తు చేశారు. పార్టీని పట్టణ స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట పట్టణానికి అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పెద్దలు, మనకందరికీ ముఖ్యులు ఉండేపాటి గంగాప్రసాద్ గారికి, మన ప్రియతమ నాయకురాలు, మన సూళ్లూరుపేట ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ విజయశ్రీ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సూళ్లూరుపేట పట్టణంలో బూత్ కన్వీనర్లుగా ఉన్న నాయకులకి, అదేవిధంగా సీనియర్ నాయకులకి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చిన నాయకులకు మీరందరూ కలిసికట్టుగా ఆ రోజు మనం పనిచేసి, ఏ ఒక్కరు కృషే కాదు ఇది, ప్రతి బూత్ కన్వీనరు, ప్రతి నాయకుడు కలిసి పనిచేసిన ఆ రోజు 10,000 మెజార్టీ రావడం సూళ్లూరుపేట చరిత్రలో అంత మెజార్టీ ఇప్పుడు రాలేదు. 9,500 చీలుక ఓట్లు వచ్చాయి. అదేవిధంగా సభ్యత్వంలో ప్రతి బూత్ కన్వీనర్ కూడా కష్టపడి ఈ 8 మండలాలు అంటే 2 టౌన్లు 6 మండలాల్లో హైయెస్ట్ సభ్యత్వం చేసిన పార్టీగా ఈ టౌన్లో నాకు పార్టీ అధ్యక్షుడిగా 9,500 సభ్యత్వాలు ఇవ్వడం కూడా నాకు నిజంగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ప్రతి బూత్లో కూడా మంచిగా మెజార్టీ వచ్చి 25 వార్డుల్లో కూడా గెలిచేదానికి నాయకులందరూ సహకారంతో ముందుకు నడుస్తాం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సూళ్లూరుపేట పార్టీ నాయకులకి, అదేవిధంగా పెద్దలు సూళ్లూరుపేట నియోజకవర్గ పెద్దలు, జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి,
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కడప.